పరమందున్న దేవాతి దేవునికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు, నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులర, దేవాతి దేవుడి యొక్క మహాకృప కనికరాన్ని బట్టి రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని, మనుషులకు సుసాధ్యమైనవి దేవునికి సమస్తమును సాధ్యమేనని, దేవుడు అడుగు ప్రతి వానికి వెనుదీక ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని మనం గడిచిన రాత్రి విన్నాం. దేవుడు సహాయకుడిగా నిలబడతాడు. అడిగిన ప్రతిదాన్ని ఆయన తన వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి తన సహాయాన్ని అందిస్తాడని, మనుషులు తీర్చలేని ఆశలు, మనుషులు తీర్చలేని కోరికలు, మనుషులు తీర్చలేని అవసరతలు పరలోకమందున దేవాతి దేవుడు మాత్రమే తీర్చగలడని రాత్రి మనం విన్నాం. నిజంగా దేవుని సహాయాన్ని పొందుకోవడానికి పరలోక ద్వారములు తెరవబట్టడానికి ప్రార్థన అనేది ఒక సాధనం అని, ఆ సాధనం ద్వారా దేవుని యొక్క కార్యాలను మనం పొందుకోవాలని మనం కొన్ని విషయాలను ప్రస్తావించాం. సముద్రం అడ్డొచ్చినప్పుడు ఇశ్రాయేలుల జనాంగానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? యెహోవా మాత్రమే ఉండాలి. ఎందుకు ఆయన మాత్రం ఉండాలంటే ఆయన ఆకాశానికి భూమికిని సృష్టికర్త కనుక కలిగించిన వాడు ఆజ్ఞను తూచ తప్పుకోకుండా పాటిస్తుంది యావత్ ప్రకృతి అంతా కూడా. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెరసాలలో ఉన్నవారి మూలులను విడిపించగలడు. మనం ప్రార్థనా సహాయాన్ని అడిగిన వారికి ప్రార్థన చేయడం ద్వారా వారి కుటుంబాలకు విడుదల కూడా కలిగించగలడు. ఇలా ఆయనకు ఏది అసాధ్యము కాదు అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. అందుకు మనం గట్టి ఉదాహరణ మనం చూడగలిగితే, ప్రియులరా, దానియేలు గారు బాగా పరిచయమైన వ్యక్తి. నెబుకద్నెజరు కాలంలో చెరపట్టుకోబడిన యూదుల్లో దానియేలు కూడా ఉన్నాడు. సుమారుగా 125 సంస్థానాలను ఏలుతున్న నెబుకద్నెజరు చక్రవర్తి ఈ దానియేలు రాజ్యం అంతటి మీద 3 ప్రధానులను ఏర్పరచుకున్నాడు. అందులో శ్రేష్టమైన వాడు, తెలివైన వాడు, దైవ భక్తి కలిగిన వాడు అతి ప్రధానుడైన దానియేలు గారు. ఇక దానియేలు గారి సందర్భానికి వెళ్ళి కూడా దేవుడు అసాధ్యాన్ని ఎలా సుసాధ్యము చేయగలడో మరొక సందర్భాన్ని చూసి మనం ఆలోచించే వారు కొందాం. ప్రియుల, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని పరిశీలించేవారుగా ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభం నుండి చూద్దామండి. ఆ రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులందరూ తప్పకుండా ఆ రాజ్య సమూహపు లెక్కలు అప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందినవాడు కనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. రాజుగారి ఉద్దేశం ఏంటయా దానియేలు పట్ల అన్నప్పుడు, దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అంతకుముందు కళభావాన్ని వివరించడం, ఆ కళభావాన్ని వివరించిన తర్వాత దానియేలును చాలా ముఖ్యుడిగా ఆ సంస్థానంలో చేర్చడం అనేది మనం చూస్తాం. ఇలా ఎప్పుడైతే దానియేలు అతి ప్రధానమైన స్థానాన్ని రాజు దగ్గర సంపాదించుకున్నాడో, ఇక సమస్తము మీద అధికారాన్ని దానియేలుకి అప్పచెప్పాడు నెబుకద్నెజరైన రాజు. కనుక నెబుకద్నెజరైన రాజు ఎప్పుడైతే సమస్తము ఆయనకి అప్పచెప్పాడో, అక్కడ ఉంటున్న రాజ్య అధికారుల్లో, రాజ్య ప్రధానంలో ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరిలో దానియేలుదే మొదటి స్థానం, ప్రథమ స్థానం.
కనుక ప్రఖ్యాతి నుండి ఉండేను కనుక రాజ్యం అంతటి మీద ఆయన నియమింపవలనని రాజుకు ఆలోచన వచ్చింది. అందుకే ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఎదురు చూస్తున్నారట. అప్పటికే ఏం జరుగుతుంది, దానియేలు గారి మీద దానియేలు గారిని ఆ రాజ్యం అంతటి అధికారులందరి మీద ఆయనను అధికారిగా చేయాలి. ఇలా ఎప్పుడైతే రాజు ఆయన ఆలోచించుకుంటున్నాడో ఈ ఆలోచన మంత్రివర్గంలో ప్రవేశపెట్టిన తర్వాత మంత్రివర్గము సముఖం అంతా కూడా దానియేలుకు ఈ ఖ్యాతి రాకోకుండా ఉండాలి. ఈ పోస్టింగ్లోనికి దానియేలు గారు వెళ్ళకూడదు. కూర్చోండి. ఈ పోస్టింగ్లోనికి దానియేలు గారు వెళ్ళకూడదు. ఎందుకు? చెరపట్టబడిన వారిలో ఒకడు, దాసుడిగా వచ్చిన వాడు మన మీద అధికారం చలాయించకూడదని దానియేలు గారి మీద ఏదైనా నింద వేద్దామని ఎదురు చూస్తున్నారు. దానియేలా ఏ నింద పాలు పడేవాడు కాడు. ప్రవర్తన విషయంలోనూ, భక్తి విషయంలోనూ, మర్యాద విషయంలోనూ, విధేయత చూపించడం విషయంలోనూ ఏ విషయంలో ఆయన దగ్గర నింద చూపించడానికి ఎవరికి వల్లపడదు. ఆయన దగ్గర నింద ఏదైనా చూపించాలని అంటే ఒక దైవభక్తి విషయంలో మాత్రమే ఆయనను నిందించగలరు. ఆలోచన చేస్తున్నారు. కానీ ఒకరిని మట్టు పెట్టాలంటే చాలా దినాలు ప్రణాళిక చేయాలి. కానీ ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, ఏ మార్గం గుండా వెళతాడా? చూడండి, ఎవరైనా ముఖ్యమైన వారిని చంపాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు రెక్కి ప్రారంభిస్తారు. ముందు ఏ టయానికి తింటున్నాడు, ఏ టయానికి బయటకు వెళ్తున్నాడు, ఏ టయానికి కారులో వెళ్తున్నాడు, ఏ టయానికి ఏ రోడ్డు ద్వారా వెళ్తాడు, ఏ సమయానికి ఎక్కడ ఉంటాడు, ఈ టైంలో ఎక్కడ ఆగుతాడు, ఇవన్నీ రెక్కి నిర్వహించి ఆ తర్వాత వారి ప్రీ ప్లానుడ్గా మర్డర్ చేస్తారు. దీన్ని ప్రీ ప్లానుడ్ మర్డర్ అంటారు. అంటే వాడి యొక్క కదలికలన్నీ కూడా వారికి తెలుస్తాయి, ముందుగా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాడిని ప్రీ ప్లానుడ్గా మర్డర్ చేసినట్టుగా దానియేలు గారి దగ్గర నింద చూపించడానికి ఆయన నిందారహితుడు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యభిచారి కాదు, దొంగ కాదు, అబద్ధం ఆడడు, ఎవరిని మోసం చేయడు, మోసగారి కాడు. మరి ఎలా ఈయన్ని పట్టాలి అంటే రెక్కి నిర్వహిస్తున్నారు అనమాట. ఎలా ఈయన్ని పట్టాలంటే దైవత్వం విషయంలో ఏదో ఒక నిరూపణ చేయించాలి. యూదుడు గనక, నిష్ఠ కలిగిన వాడు గనక, దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవరికి వారు మొక్కరు గనక ఈ దైవభక్తి విషయంలో రాజు చేత ఒక అక్రమ శాసనాన్ని చేయిందాం అని ఈ అధికారులు, ప్రధానులు, ప్రఖ్యాతిగాంచిన వారంతా కూడా ఏం చేశారంటే ఆయన మీద నింద మోపడానికి ఒక రాజు చేత ఒక శాసనాన్ని చేయించారు. ఏంటి ఆ శాస్త్రం కింద చూద్దాం. కాబట్టి ప్రధానులను 7వ వచనానికి వచ్చేయండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఏం ఆలోచన చేశారట? ఇంతకాలం రెక్కి నిర్వహించి వాళ్ళకి నిర్ణయానికి వచ్చారు. రాజు చేత దేవుని విషయంలో ఒక ఖండితమైన ఆజ్ఞను చేయించాలి. ఆ ఆజ్ఞను ఎవరు మేరుతారు? మిగతా ఏ విషయాల్లోనూ దానియేలు దొరకడు. ఆ ఆజ్ఞ విషయంలో ఖచ్చితంగా దానియేలు దొరుకుతాడు. కనుక దానియేలు విషయంలో నింద మోపాలి అని అంటే ఖచ్చితంగా రాజు చేసే ఒక కఠినమైన చట్టము చేయించాలన్న అగ్రిమెంట్కి మిగిలిన అధిపతులు, సంస్థానాధిపతులు, అధికారులు పైన లిస్ట్ ఇచ్చాడు చూడండి. వీళ్ళంతా పేరు ప్రఖ్యాతలు పొందిన మేధావులంతా కూడా ఒక ఆలోచన వేసి ఈ ఆలోచనలో దానియేలుని పడదాం, అందులో తప్ప ఏ విషయంలోనూ ఆయన మనకి దొరకడు. రైట్, ఇలాగ ఆలోచన చేసి ఒక శాసనాన్ని చేద్దామని ఆలోచన చేశారట. ఎలాంటి శాసనం అంటే ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను, మానవుని యొద్ద అయినను, ఎవడైనను ఏ మనవిను చేయకూడదు. ఎన్ని రోజులట? 30 రోజుల వరకు ఏ మానవుని యొద్ద కానీ, ఏ దేవుడి యొద్ద కానీ ఏ మనవి చేయకూడదు. ఇలాంటి చట్టాన్ని చేయిందాం. ఇలాంటి చట్టాన్ని చేయిస్తే దానియేలు ఖచ్చితంగా ఎవరికి
మనవి చేస్తాడు? రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఈ ముమ్మారు ప్రార్థన చేయడం ఆయనకు వాడుక గనక ఈ దైవభక్తి విషయంలో రాజు చేత శాసనాన్ని చేయించామనుకో 30 రోజుల్లో దానియేలు ఖచ్చితంగా దొరుకుతాడు. అంటే దానియేలు ఏ రోజు ప్రార్థన చేయకోకుండా ఉండని వాడు. యెరూషలేము దేవాలయం కిటికీ ద్వారం తెరవగానే యెరూషలేము దేవాలయం కనబడేది. అని యెరూషలేము ప్రాంతం తట్టు ఆయన ముఖాన్ని తిప్పి, ప్రభువా మాకు విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. ఎన్ని సంవత్సరాలు చేశాడు ప్రియులారా? సుమారుగా 70 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రార్థన అండి. బబులోని చెరకు వెళ్ళిపోతారు యూదులు బబులోని చెరకు వెళ్ళిపోతారు. అక్కడ 70 సంవత్సరాలు భయంకరమైన హింసకు గురవుతారని ఇర్మియా ద్వారా ప్రవచనం. ఈ ఇర్మియా ప్రవచనం నెరవేరుతున్న ఈ సందర్భాల్లో దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎలాగో చెరలోనికి వచ్చాం కదా, 70 సంవత్సరాల తర్వాత కానీ విడుదల అవ్వం కదా, 70 సంవత్సరాల వరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని చేతులు కాళ్ళు ముడుచుకుని కూర్చున్నవాడు కాదు దానియేలు. 70 సంవత్సరాల తరువాత జరగబోయే కార్యక్రమం కోసం 70 సంవత్సరాలకు ముందే ప్రార్థన చేస్తున్నాడు. ఈ గ్రంథం రాయబడేసరికి చాలా యవనస్తుడండి దానియేలు గారు. సుమారుగా 20, 21, 22 సంవత్సరాల వయసు కలిగిన వాడు. ఇలాంటి యవనస్తుడైన దానియేలు అని ఆయనకున్న అలవాటు ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేయాలి, కిటికీ ద్వారాలు తెరవాలి, యెరూషలేము ప్రాంతం తట్టు చూస్తూ ఏడుస్తూ పరలోకమందున్న కనతండ్రికి ప్రార్థన, అయ్యా మాకు విడుదల కావాలయ్యా, విడుదల కలిగించువా అని విసుగక నిత్యము ప్రార్థన చేయడంలో ఎవరికి ప్లేస్ ఇవ్వచ్చు అనమాట? దానియేలు గారికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వచ్చు. ఎందుకు? మనకులాగా 1 అరగంట, పావు గంట, 1 రోజు, 2 రోజులు, 3 సంవత్సరం, 2, 3, 4 సంవత్సరాలు చేసినవాడు కాదు ప్రార్థన. సుమారుగా 20 సంవత్సరాలకు ఆయన ప్రార్థన ప్రారంభిస్తే 70 సంవత్సరాలకు విడుదల వచ్చింది. అంటే ఆ 20 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఈ 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు అనమాట? సుమారుగా 90 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. విసుగాడా ఎక్కడైనా? ఇంకా విడుదల రాలేదు, ఇంకేం చేస్తాంలే, ఇంకో మార్గాన్ని చూసుకుందాంలే, ఇంకొక మార్గానికి పోదాంలే, ఇంకొక దారి వెతుక్కుందాంలే అని దేవుని యందు భక్తి సన్నగిల్లిపోయినవాడు ఆయన కాదండి. ఖచ్చితంగా ఆయన మాత్రమే విడుదల కలిగించగలడు. ఇక ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఢీకోవాలని అంటే యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది 125 సంస్థానాలు. కానీ కూషు దేశం మొదలుకొని ఇండియా దేశం వరకు ఉత్తర భాగాన్ని కూడా పరిపాలించాడు మన నార్త్ ఇండియా. ఈ 125 సంస్థానాలు ఏలుతున్న ఆ బబులోను చక్రవర్తిని ఎవడండి ఢీకోగలడు? ఎవడి సహాయాన్ని తీసుకుంటాడు దానియేలు? ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని పొందుకోగలడు? ఎవరి దగ్గరికి వెళ్ళి రాజుగారు మీరు హెల్ప్ చేయండి, అయ్యా మీరు హెల్ప్ చేయండి, పలానా దేశపు రాజు నువ్వు హెల్ప్ చేయవయ్యా అంటే ఏ ఒక్కడు ఎదరకు రావట్లేదే. ఎందుకంటే 125 సంస్థానాల్లో ఉన్న సైన్యం అంతటిని ఏకం చేస్తే ఏ సైన్యము ఆయన ఎదుట నిలబడటానికి సరిపోదు. మీకు అర్థం కావడానికి ఒక కాలకేయుడు లాంటి సైన్యం అన్నమాట. అక్కడ ఎవరు బాహుబలులు లేరు. ఉన్న సినిమాల్లో అయితే ఏమన్నా యుద్ధం చేసి 100 మందిని 1000 మందిని చంపుతారేమో, కానీ అక్కడ తొక్కి నలిపి ఏమండి అంతమంది 1,00,000 మంది కాల్పాలం అంటే ఊరుకుంటారా ప్రియులరా? కానీ భూమిలోనికి పాతేయరా ఒక్కడిని. అందుకే ఎవడు ఎదరకు రావటం లేదు. బబులోను చక్రవర్తిని ఢీకోవాలంటే రాజుల వల్ల కావటం లేదు. బబులోను చక్రవర్తిని ఢీకోవాలంటే అధికారుల వల్ల కావటం లేదు. బబులోను చక్రవర్తిని ఎదుర్కోవాలంటే కొమ్ములు తిరిగిన ఏ ఒక్కడి వల్ల కావటం లేదు. మరి ఎవరు సహాయం చేయగలరు? అందుకే ఆకాశం వైపు కనులెత్తుతున్నాడు, కిటికీ ద్వారాలు తెరిచి ప్రార్థిస్తున్నాడు, యెహోవా వద్ద నుండి నాకు సహాయము కలగాలి, యెహోవా వద్ద నుండి నాకు సహాయం కలగాలి. ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. ఇలా ప్రార్థన చేస్తున్న ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లోనైనా దొరుకుతాడు అని 30 దినముల వరకు నీ వద్ద తప్ప మరి దేవుని వద్ద కానీ మానవుల వద్ద కానీ ఎవడు ఏ మనవి రైట్ ఎవడైనా నువ్వు చేసినలా వాడికి శిక్ష, వాడు సింహాల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనము ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. ఎలాంటి శాసనం అట?
స్థిరమైన శాసనం. స్థిరమైనదంటే ఇక ఎవడెక్కినా దాన్ని రద్దుపరచడానికి కుదరని ఒక శాసనం చేయాలి నువ్వు. అంటే దైవజనుడైన దానియేలుని, దేవుని భక్తుడైన దానియేలుని, ఒక ప్రవక్త అయిన దానియేలుని మట్టు పెట్టాలి అని అంటే ఏం కావాలన్నమాట? ఒక బలమైన శాసనమే కావాలి. ఈరోజు క్రైస్తవ్యాన్ని అంతమొందించేద్దామని అంటే చట్టాల మీద చట్టాలు, చట్టాల మీద చట్టాలు, చట్టాల మీద చట్టాలు చేయట్లేదండి, చేస్తున్నారు. క్రైస్తవులు ఉండకూడదని, క్రైస్తవులు అండి మతాన్ని ఎవరికి చెప్పకూడదని, క్రైస్తవుల దేవుడిని ఎవరికి పరిచయం చేయకూడదని ఒక భీకరమైన యుద్ధమే జరుగుతుంది ప్రియులారా. అల్టిమేట్ విజయం ఎవరిదో చెప్పమంటారా? అండ్ ఆయన కత్తే పట్టడు, ఈటే పట్టడు, యుద్ధం మాత్రం ఆయనదే. ఎందుకంటే ఆయన దృష్టికి భూనివాసులు ఎలా ఉన్నారట? ఎన్నిక లేని వారి వలె ఉన్నారు. ఎన్నిక లేని వారంటే ఎవరు ప్రియులారా? మన ఈ భారతదేశం మీద ఒక చీమ పాకుతుంది అనుకోండి, అండ్ దానికి నువ్వు ఎన్నిక, దాన్ని చూసి నువ్వు భయపడతావా? ఇలా పట్టుకుంటావు, అలా నలిపి అవతల పాడేస్తావు. దేవుడి దృష్టికి కూడా నువ్వు అలాగే ఉన్నావట. శాస్త్రాలు చేసేవారు కూడా అలాగే ఉన్నారట, మేధావులు అలాగే ఉన్నారట, అధికారులు అలాగే ఉన్నారట. యావత్ ప్రపంచమంతా ఏకమైన ఆయన దృష్టికి ఎన్నిక లేని వారి వలె ఉన్నారు. ఎన్నికకు రామ్మనం. అలాంటిది కాలరా ఎగరేస్తాం, ఇది లేకుండా చేస్తానంటాం. ఇంకొక 2030 వచ్చేసరికి క్రైస్తవ్యాన్ని తీసేస్తామని ఒకడు, 2021లో తీసేస్తామని ఒకడు ఊరేగాడు, వాడు వల్ల అవ్వలేదు. ఇప్పుడు 2030కి గెంటారు, అప్పుడు అవ్వదు. 2050కి గెంటుతారు, అప్పుడు అవ్వదు. 2100కి గెంటుతారు, మనం ఉన్నా లేకపోయినా అప్పుడు కూడా అవ్వదు. ఇది ఏ గ్రంథం ప్రియులరా? జీవగ్రంథం. జీవగ్రంథం అంటే అర్థం ఏంటి? నిత్యము జీవించే ఉంటుంది. నా మాటలు భూమి ఆకాశము గతించకపోతాయేమో కానీ నా మాటలకి ఏమి లేదు, గతింపు లేదు అన్నాడు. మరి ఎవడండి దీన్ని ఢీకోగలడు? ఏది ఢీకొట్టేవానండి? ఇప్పటికిప్పుడు శాసనాలు చేసేవానండి, రాత్రికి రాత్రి తలక్రిందులు చేసి పడేస్తాడు ప్రపంచాన్ని. అది ఆయన సత్తా. రాత్రికి రాత్రే ఆయన ఏం మాట్లాడటం లేదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా అందరికీ ఉపకారం చేసేవాడు. ఆయన ఏమి అనకపోయినా ఆయన ఏమి అనడు, దీర్ఘశాంతంతో వహిస్తాడు అనుకుంటుంది సమాజం. కాదు ప్రియులారా, ఆయనకు కూడా పరిమితులు ఉన్నాయి. ఆయనకు కూడా ఏమున్నాయి? పరిమితులు ఉన్నాయి. కొంతకాలం సహిస్తాడు. నిర్ణయ కాలం గడిచిపోయిందంటే పొట్టు గాలికి ఎగిరినట్టుగా ఎగిరిపోయేటట్టుగా చేస్తాడు. అప్పటి వరకు అలాగే ఎగురుతూ ఉండు. అప్పటి వరకు అలాగే ఎగురు. నీ బలం ఉడికిపోయే వరకు ఎగురు. నీ దగ్గర ఉంటున్న బంధు వరకు జారిపోయే వరకు ఎగురు. నీ దగ్గర ఉన్న ఆర్థిక బలం అంతా కుంగిపోయే వరకు ఎగురు. ఎంతకాలం ఎగురుతావు? కానీ యెహోవా మాట మాత్రం ఎప్పటికైనా స్థిరము. యెహోవా తీర్మానమే ఏటట? స్థిరమైనది అని ఉందా బైబిల్లో? దానియేలు ఏమని రాశాడు? దావీదు ఏమని రాశాడు? యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని రాశాడు. ఆయన తీర్మానమే స్థిరం కావాలి. అందుకే ఎన్ని తీర్మానాలు జరిగినా, ఎన్ని జీవాలు విడుదలైనా క్రైస్తవ్యాన్ని ఇంచు కదిపేవాడు ఉండడు. కదపలేక ఏం చేస్తున్నారంటే ప్రాణాలు తీసేస్తున్నారు అంతే. ప్రాణం అయితే తీయగలరు కానీ, ఆయన ప్రాణాలైతే తీసేయగలరు కానీ జీవవాక్యాన్ని మాత్రం సమాధి చేయలేరు. ఏలియా చచ్చిపోతే ఎలీషా పుడతాడు, ఎలీషా చచ్చిపోతే దానియేలు పుడతాడు, దానియేలు చచ్చిపోతే యెషయా పుడతాడు, యెషయా చచ్చిపోతే యేసుక్రీస్తు పుడతాడు, యేసు చచ్చిపోతే అపోస్తలులు పుడతారు. ఇలా తాటిని తన్నేవాడు ఉంటే వాటిని తలలు తన్నేవాడు కూడా ఉంటాడు. అందుకే ఏ కాలంలోనూ దేవుడు తన భక్తులకు ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడిపోవాలి. యెహోవా యొక్క తీర్మానం ఎప్పటికైనా స్థిరమైనది. రాజు చేత ఏం చేయించాలనుకున్నారట? ఒక స్థిరమైన తీర్మానం. ఒక స్థిరమైన తీర్మానం. మనుషులు చేసే తీర్మానం ఎప్పటికీ స్థిరమైనది కాదు. యెహోవా యొక్క తీర్మానం మాత్రమే స్థిరము. ఎందుకు ఆయన తీర్మానం మాత్రం ఎందుకు స్థిరం? ఆయన సమస్తాన్ని కలిగించి సృష్టించిన వాడు గనుక, నడిపిస్తున్నవాడు గనుక. అందుకే ఒక స్థిరమైన శాసనాన్ని చేసి దాని మీద మీ సంతకం చేయాలని ఆయన మనవి చేశారట. 9వ వచనం. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. శాసనం వెలువడిపోయింది. ఈ శాసనం 30 రోజులే కదా. 30 రోజులు అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం అనుకుంటాం. మనం ఎన్ని రోజులు? 30 రోజులే శాస్త్రం కదా. ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత మనం అడిగేవాడు ఉన్నాడు, చేసేవాడు ఉన్నాడు. 30 రోజులు అయిపోయిన తర్వాత ప్రార్థిద్దాంలే అని ఒకవేళ మనం అనుకుంటాం. కానీ దానియేలు అలాగ అనుకున్నవాడు కాడు. రాజులు చంపేసిన దేవునికి ప్రార్థన చేయడం మానటంలా, అధికారులు నరికేద్దామని వచ్చిన, స్థిరమైన శాసనాన్ని చేయించిన, ఆ శాసనం ఏంటో తెలుసుకున్నా కూడా యెహోవాకు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ శాసనం? సింహాల గుహలో పడవేయాలి. సింహాల గుహలో ఏం చేయాలి? పడవేయాలి. ఈ శాసనం స్థిరం చేశాడు. స్థిరం చేసిన ఈ శాసనం ద్వారా అంటే ఈ శాసనం దానియేలు గారికి తెలిసిన అతడు యెరూషలేము కిటికీ ద్వారం తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఇప్పుడు దొరికాడా? దొరకలేదా? దానియేలు దొరికాడు. రైట్. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనను బతిమాలు కొనుట చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికి మానవునికి ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గోడలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రొద్దు జాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని నేరం మోపారండి దానియేలు గారి మీద. ఏం దొరకటం లేదు వాళ్ళకి. ఏ నేరం మోపడానికి ఆస్కారం లేకుండా పోయే. దేవుని భక్తి విషయంలో మాత్రం దానియేలు కదిపేవాడు ఉండడు అనుకున్నారు. స్థిరమైన శాసనం చేయించారు. దానియేలు మీద చేయించిన ఈ శాస్త్రాన్ని బట్టి దానియేలు గారిని ముమ్మారు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకున్నారు. ముమ్మారు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకుని ఏం చేశారు? రాజు దగ్గరికి తీసుకువెళ్ళి రాజు సింహాసనం దగ్గర కూర్చోబెట్టారు. నిన్న ఒక ఆర్టికల్ చదివాను నిన్న మధ్యాహ్నం. కానీ ఏంటంటే అర్ధరాత్రి ఇడ్లీలు అమ్ముతున్నాడనట, అరెస్ట్ చేశారట పోలీసు. ఏమని? అర్ధరాత్రి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు, ఏం చేశాడట? అరెస్ట్ చేసాడట. మరి గంజాయి తాగే వాళ్ళు తిరిగినా పర్వాలా, వ్యభిచారులు వాళ్ళు తిరిగినా పర్వాలా, దొంగలు వీళ్ళెవరిని పట్టుకోవట్లా, దేశాలు అమ్మేసి దొంగ నాయకులు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏమనట్లా. చాలామంది విద్యార్థుల ప్రాణాలు పోయేటట్టుగా భయంకరమైన మోసకార్యాలకు పాల్పడిన వారు ఉన్నారు, వారిని ఏమి పట్టించుకోవట్లా. కేవలం ఇడ్లీలు అమ్ముతున్నాడని అర్ధరాత్రి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అలా దానియేలు గారిని కూడా ఏం చేశారు? ఏమీ దొరకకపోతే ఏటట ఏదో వంక ఉండాలి కనుక దానియేలు గారిని ఇడ్లీలకి ఎలాగ అరెస్ట్ చేశారో దానియేలు గారిని కూడా ప్రార్థన చేస్తున్నాడని అలాగా అరెస్ట్ చేశారు. అది ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే హాస్యాస్పదం. అలాగే అరెస్ట్ చేసిన తర్వాత దానియేలు గారు విషయమై చాలా బాధపడిపోతున్నాడు రాజు. చూద్దాం కిందకి. రాజు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అన్న మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడిని రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాస్త్రము కానీ తీర్మానము కానీ ఎవడును రొద్దుపరచి జాలడు, ఇది మాదీయులకు పారసికులకు విధి అని తమరు తెలుసుకొనవలెను. స్థిరపరిచిన ఆ శాసనాన్ని భూమి మీద మరొక రాజు కానీ ఇక ఏ రాజు కానీ ఆ శాసనం చేసిన రాజు కూడా దాన్ని ఏం చేయకూడదట? రొద్దుపరచకూడదు. ఆ శాసనం అలాగే ఉండాలి. ఒకసారి సంతకం చేసి రాజముద్ర వేసాడా ఇంకా రాజముద్ర నువ్వు వేసిన వాడు కూడా తీయడానికి కుదరదు. ఆల్రెడీ శాసనం జరిగిపోయింది.
దానియేలు ప్రార్థిస్తున్నాడు. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడ వేసేయాలి? సింహాల బోన్లో పడేయాలి. రాజుకి దానియేలు సింహాల బోన్లో వేయడం ఇష్టం లేదు. అలాగని శాసనాన్ని రద్దుపరచలేడు. సంకటంలో పడ్డాడు, ఏడుస్తున్నాడు. ఇక వారికి అప్పగించేసాడు. వారు దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడవేసి అప్పుడు రాజు ఒక మాట అంటున్నాడు, నీవు నమ్ముకుంటున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరావయ్యా అన్నాడు. అంటమైతే అన్నాడు, కానీ ఆయనకు కూడా అనుమానంగానే ఉంది, అసలు ఉన్నాడా, తినేసాడా అని. కానీ ఆ రాత్రంతా ఉపవాసంతో ఉన్నాడు. ఎవరు? రాజుగారు ఉపవాసంతో ఉండి దానియేలుకి ఎప్పుడు రాత్రి నిద్ర పట్టట్లేదు. దీనికి సింహాలు ఉంచినాయా తినేసినాయా, ఉంచినాయా తినేసినాయా, ఉంచినాయా తినేసినాయా అని రాత్రి అంతా నిద్ర పట్టడం లేదు. ఉదయం కాగానే పరుగున సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. అని దానియేలు కనబట్టలేదు. కానీ ఏడుస్తూ అడుగుతున్నాడు, దానియేలు, నీ జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడుగుతున్నాడంటే నా సింహాల గుహ దగ్గరికి వెళ్ళి. వెంటనే వర్తమానం ఏమొచ్చిందో చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. దానియేలు మాట్లాడుతున్నాడంటే ఆత్మ మాట్లాడుతున్నాడు, మరి బతికున్నాడా? రైట్, బతికే ఉన్నాడు. వెంటనే ఆయన వర్తమానం వినగానే రాజుకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ప్రియుల, రాజుకు కూడా ఏమైంది? చాలా ఆశ్చర్యం వేసింది. ఇందా మనం చదువుకున్న లేఖనాల్లో ఎవడును దానిని రద్దుపరచ జాలడు, భూమి మీద ఎవడును దాన్ని రద్దుపరచడానికి కుదరదు. ఏ రాజు కానీ, ఏ రాజ్యాధిపతి కానీ, ఏ సంస్థానాధిపతులు కానీ, అక్కడ ఉండిన ప్రజానికమే కానీ రాజు సంతకం పెట్టి రాజముద్ర వేసిన తర్వాత ఏ ఒక్కడు దాన్ని రద్దుపరచడానికి కుదరదు. మరి ఎవరు రద్దుపరచగలడు? ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే అండ్ ఈ రాజ్యాలన్నిటిని నిర్మించిన మహానాయకుడైన దేవుడు. ఆ శాసనాన్ని ఎవడు మాత్రమే రద్దుపరచగలడు? దేవుడు మాత్రమే రద్దుపరచగలడు. అందుకే దానియేలు సింహాల బోన్లోనికి పంపుతూ చెబుతున్నాడు, ఏమని? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు తప్ప అన్నాడు. అక్కడ ఎవరట? నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు తప్ప ఇక నిన్నెవడు కాపాడలేడయ్యా. అంటే అప్పటికే రాజుగారికి అర్థమైపోయింది, దేవుడు మాత్రమే కాపాడగలడు, ఇంకెవడు వద్ద నుండి సహాయము ఆయనకు దొరకదు. దానియేలుకి సహాయం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇక రాజులు కానీ, అధిపతులు కానీ, ఆ నెబుకద్నెజరు రాజే ఎంటర్ అయినా ఆయనకు సహాయాన్ని చేయలేడు. ఇక ఎవరు సహాయం చేయగలరంటే పరమందున్న పరలోకమందున్న దేవాతి దేవుడు మాత్రమే ఆయనకు సహాయాన్ని అందించగలడు. అందుకే ఆయన రద్దుపరచలేడు, ఈయన మాత్రమే దానిని రద్దుపరచగలడు. ఈయన ఎందుకు రద్దుపరచగలడు అని మనం ఆలోచిస్తే దావీదు గారు మంచి మాట వ్రాయిస్తూ కీర్తనల గ్రంథము 47వ అధ్యాయములో, కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనంలో 2వ మాట చూడండి ప్రియులారా. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడు. ఆయన ఎవరట? సర్వ భూమికి రాజై ఉన్నాడు. నెబుకద్నెజరు ఎవరు? భూమి మీద 125 సంస్థానాలకు రాజు. పరలోకమందున్న దేవుడు ఎవరు? సర్వ భూమికి రాజు. కానీ భూమి మీద ఉన్న ఒక రాజు రద్దుపరచలేడు, భూమి అంతటికీ రాజు అయిన వాడు మాత్రం దాన్ని ఏం చేయగలడు? రద్దుపరచగలడు. అందుకు ఎవరి తట్టు సహాయాన్ని అడగాలన్నమాట ఇప్పుడు. అందుకే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు సింహాల బోన్లో, అయ్యా నాకు రాజు నెబుకద్నెజరు కానీ, నా చుట్టూ ఉన్న మేధావులు కానీ, నా చుట్టూ ఉన్న సంస్థానాధిపతులు కానీ నాకు ఎవరును సహాయము చేయలేరు. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా? బోన్లో వేసినప్పుడా? వేసిన తర్వాత కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. వేసిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వేసిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇక ఆశలు వదులుకోలేదు. మరణము అంచులకు వెళ్ళేటంతటి వరకు ప్రార్థిస్తున్నాడు సహాయం వరకు.
మరి ఎవరంటే సహాయం చేయగలరు? కొండల తట్టు నేను కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకుతుంది? సర్వభూమికి మహారాజైన వాడు ఒక తీర్మానాన్ని చేశాడు. ఎవరి పట్ల? దానియేలు పట్ల. ఏంటా తీర్మానం? నీ శరీరాన్ని సింహాలు ముట్టవు. అందుకే రాజు తీర్మానమైన కొట్టివేయబడిందేమో కానీ యెహోవా తీర్మానం మాత్రము స్థిరముగానే ఉంది. ఆయన ఎవరైనా సర్వభూమికి రాజు. ఆ రాజు చేసిన తీర్మానాన్ని ఎవడు కూడా పరచలేడు. అందుకే ఆకాశము భూమి గతించుకుపోతాయేమో కానీ ఆయన శాసనానికి ఏం లేదు, గతింపు లేదు. ఆయన శాసనానికి ఎక్స్పైరీ డేటు లేదు. ఆయనే శాసనం చేయాలి, ఆయనే రద్దుపరచుకోవాలి. ఆయన చేసిన శాసనాన్ని భూమి మీద ఎవడును రద్దుపరచడానికి వీలు కుదరదు. అందుకు ఆయన దానియేలు పట్ల యెహోవా యొక్క తీర్మానాన్ని ఏం చేశాడు? స్థిరపరిచాడు. వెంటనే వెళ్ళి రాజుగారి కంగారు అయిపోతూ అడుగుతున్నప్పుడు, రాజారు చిరంజీవిగాక, నేను క్షేమంగానే, నేను నమ్ముకున్న దేవుడు నేను ప్రార్థిస్తున్నప్పుడు ఈ సింహాల నోళ్ళను ఏం చేశాడు? మూసాడు. అంటే సింహాల నోళ్ళని ఎవరు మూయగలరని మనకు అర్థమైపోతుంది ప్రియులారా. భూమి మీద మానవ మాత్రులుగా ఎవడి వల్ల కానీ పని, దానికి ఆకలేస్తే ఎవడి మాట వెందు, ట్రైనింగ్ ఇచ్చిన వాడి మాట కూడా వెందు. కనుక ఇది ఎవరి మాటకు లోపడాలి అని మా సమస్త పక్షి జల మృగ పక్షి జలచరాలు ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన శాస్త్రానికి లోబడాలి. అందుకే రాజు యొక్క శాస్త్రం అలా ఉన్న అని దానియేలు గారి విషయంలో చాలా విస్తృతమైన వ్యాఖ్యలతో పడిన దేవాతి దేవుడి యొక్క మహాకృపా కనికరాలను బట్టి వెంటనే ప్రార్థించినప్పుడు దేవదూత ఆయనతో పాటు ఒక మోకాళ్ళుని ప్రార్థన చేస్తుందట. నా దేవుడు సింహాల నోళ్ళను ఏం చేశాడు? మోయించాడు. రాజు వెళ్ళి మా దానియేలు తినకమ్మని సింహాల నోరు మూయడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, పోలే దానియేలు వదిలే నువ్వు వచ్చే అంటది ఈ రోజుకి, అంతే కదా. కనుక రాజు వెళ్ళటానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. ఎవడి వల్ల కానీ పని. మనుషులకు అసాధ్యములేమో కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషులు సుసాధ్యమై అనుకున్నవి దేవుడు అవలేలగా చేయగలిగిన సమర్థుడు. ఆ తర్వాత రాజు మీద ఎవరైతే ఈ నేరాన్ని మోపడానికి ప్రయత్నించారో, దానియేలు మీద ఎవరైతే ఈ నేరాన్ని మోపడానికి ప్రయత్నించారో వాళ్ళను తీసుకువెళ్ళి ఆయన ఏం చేశారట? ఆ సింహాల గుహలో పడవేశారట. ఇంకా మట్టానికి దిక్కోకుండానే ఎగిరి పట్టుకు తిన్నాయట. ఆ మాట ఉంది కింద మీరు చదివితే. ఆ గుహ అడుగు క్రిందకి దిగక ముడిపే సింహాలు వాళ్ళని ఏం చేసేట? చీల్చి తినేసాయి. ఎముకలను కూడా పొడి చేసిన ఉంది చూడండి కింద. ఎముకలను సహితము పాడు చేసాను. మరి దానియేలు ఎముకలు పాడు చేసేయాలిగా, దానియేలు కూడా తినేయాలి కదండి. కారణం ఏంటంటే దానియేలు ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థించాడు అని విసుగక నిత్యము ప్రార్థించాడు. దేవుడు సహాయం కొరకు చివరి క్షణాల వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. షడ్రకు మేషకు నిర్ణయాలు కూడా అంతే. మేము చావైనా బ్రతికైనా ఆయన కొరకైతే చావైనా చేస్తాము, కానీ మేము ఒక ప్రతిమకు మేము మొక్కము. అది దేవుడి పట్ల మనకు ఉండాల్సిన నిర్ణయాలు, మా దేవుడి పట్ల మనకు ఉండాల్సిన ఆలోచనలు. దేవుడి మీద సగం భక్తి, బయట సగం భక్తి. దేవుడి మీద సగం ప్రేమ, బయట సగం ప్రేమ. కానీ నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉంటే ఆ గొట్టునైనా ఉండు, లేకపోతే ఈ గొట్టునైనా ఉండు. గోదావరి మధ్యలో ఎందుకు మునిగిపోవడం? ఆ పక్కన ఉంటే ఏదో పక్కకు పోతాం, ఈ పక్కన ఉన్నా ఏదో పక్కకు పోతాం. అని గోదావరి మయంగా ఉంటే సముద్రంలోకి పోతాం, ప్రాణాలతో కాదు. కనుక నిలువెచ్చని స్థితిలో ఉండేవారిగా ఉండకండి. ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోండి. పరిపూర్ణంగా ఆయన నమ్మండి. పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన భక్తి చేయండి. అప్పుడు దేవుడు మనకు సమస్తమును ధారాళముగా ఆయన అనుగ్రహిస్తాడు. అబ్బాయి ఇలా అన్నారండి, వాళ్ళు అన్నారండి, ఇక్కడికి వెళ్ళమన్నారండి, అక్కడికి వెళ్ళమన్నారండి అని అన్ని దిక్కులకి తిరిగితే ఉపయోగం ఏమీ ఉండదు ప్రియులారా. ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి విశ్వసించి ఆయన అడగండి. మన ప్రార్థన బలము చేతనే సమస్తమును సాధించుకోగలమని గుర్తెరగండి. అడుగు ప్రతి వానికి వెనుదీయక ఆయన ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే
ఉన్నాడని గ్రహించాలని, గ్రహిస్తారని కొద్ది మాటలు ఆయన వెనుకడలు ఆశీర్వదించి దీవించునుగాక. దానియేలును సింహపు బోరులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోరులో కాపాడినది జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడము నీవే కదా. బలవంతుడము నీవే కదా. నీవే కదా. నీవే కదా. పాడనా గీతం సమరయ స్త్రీ కరుణ సుభోతిన సజ్జనము నీవే కదా. సమరయ స్త్రీ కరుణ సుభోతిన నీవే కదా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన, పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడము నీవే కదా. కరుణామయుడము నీవే కదా. నీవే కదా. నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి ప్రకటన స్వామి. స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం. దేవునికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, దేవాన్ని బిడ్డలైన వారందరూ నీ మాటలు విన్నారు, ఆలకించారు. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని భద్రం చేసుకునే స్థితిని నీ బిడ్డలకు అనుగ్రహించండి. కేవలం వినివారు మాత్రం కంటే మమ్మల్ని మేము మోసపురుచుకొనక, మనుషులకు సుసాధ్యములేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమైనవి నీ లేఖనాలు ఘోషిస్తుండగా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడటం నేర్పించండి ప్రభువా. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వ్యాధిగ్రస్తులు ఉన్నారు, స్వస్థపరచండి, బలపరచండి. ఎన్నో అవసరతలు అక్రతలు కలిగి నీ బిడ్డలు ప్రార్థించమని అడిగి ఉన్నవారు ఉన్నారు. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి మరలా వారానికి ఇదిగో బలహీనులైన నీ బిడ్డలందరినీ బలపరిచి మీ సన్నిధాన వర్తనలు చేయమని కూడి ఉన్న సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఆదరించి కాపాడి కనికరించమని సంఘాన్ని అభివృద్ధి పరచండి. అనేక జనాంగాన్ని దేవాలయం వైపు నడిపించండి. పరిపూర్ణమైన భక్తి కలిగి, మర్యాద కలిగి నీ అందు విశ్వాసంలో ప్రభు స్థిరత్వాన్ని సంపాదించుకునే స్థాయిని నీ బిడ్డలు మాకు అందరికీ అనుగ్రహిస్తారని, గాలికి ఎగిరిపోయే పట్టువలే కాకుండా ఇదిగోనైనా కళ్ళములో పడే ధాన్యపు గింజల వలె మేము మారబడటానికి మీ సహాయాన్ని అందించమని అయ్యా కొండల తట్టు ప్రార్థిస్తుండు. నీలో సహాయం నా యొద్ద నీకు వస్తుందని మాట్లాడిన దేవుడు అయ్యా, నీ సహాయాన్ని మా అందరికీ పంపిస్తారని మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఇదిగో చేరి ఉన్న బిడ్డలందరినీ కాచి దాచి కాపాడి భద్రపరచమని ప్రతి ప్రార్థన నేస్తున్నాములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి.